చాయ్ లవర్స్ కి చాయ్ మీద మరీ ఇంత డెడికేషన్ ఉంటుందా? హెల్లో బ్యూటిఫుల్ పీపుల్, ఇక మ్యాటర్ ఏంటో చెప్పేక ముందు మన వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఇక ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా వీకెండ్ రోస్టర్ ఉంది అని చెప్పి, ఇది సెకండ్ వీకెండ్. ఆఫీస్ లో ఫస్ట్ హెడ్ ఏంటో తెలుసా? ఈ ఐడి కార్డే ఎక్కడికి వెళ్ళాలన్నా ఐడి కార్డ్ యాక్సెస్ కావాలి, ఈవెన్ వాష్రూమ్ కి వెళ్ళాలన్నా. ఇక ఈసారి క్యాబ్ డ్రైవర్ అన్నా పగపట్టినట్టున్నాడు, చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చి ఆఫీస్ లో పడేశాడు. నాకైతే నిద్ర మామూలుగా రావట్లేదు. ఇక్కడ చూడండి, మా ఆఫీస్ లో ఉన్న ఫిషెస్ అన్ని కట్టుకొని ఎక్కడికో వెళ్తున్నాయి, ఏదో కుట్ర పండినట్టున్నాయి. వీటినన్నిటిని పట్టుకెళ్లి ఫ్రై చేసుకుని తినేయాలి. ఇక ఫిషెస్ ఎక్కడికో వెళ్తున్నాయి, మనం ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి వాటిని మోటివేషన్ లా తీసుకొని మేము కూడా బయటికి వెళ్తున్నాము. బయటికి అని చెప్పి ఏకంగా ఆఫీస్ బయటికే వెళ్ళిపోతున్నాం అనుకుంటారేమో. మరేం చేయము, సాటర్డే సండే రోజు ఆఫీస్ లో స్నాక్స్, ఫుడ్, టీ ఇలాంటివి ఏమీ దొరకవు. ఎందుకు అంటే కంపెనీ మొత్తానికి మా ప్రాసెస్ కి మాత్రమే వర్క్ ఉంటది, అందులో కూడా 10 to 15 మెంబర్స్ కి మాత్రమే. ఆఫీస్ లో లేకపోయినా ఆఫీస్ బయట షాప్స్ ఉంటాయి నార్మల్ గా, కానీ ఈ రోజు ఒక్క షాప్ కూడా ఓపెన్ లో లేదు. ఇక సరే షాప్స్ ఎలాగో క్లోజ్ లో ఉన్నాయి కదా, ఇంకా వెనక్కి వెళ్ళిపోదామంటే మా కొలీగ్స్ ఏమో పట్టారు టీ తాగాల్సిందే అని. ఇక అప్పుడు అనిపించింది నాకు, టీ మీద టీ లవర్స్ కి మరీ ఇంత డెడికేషన్ ఉంటుందా అని. ఇక మొత్తానికి టీ అయితే సాధించాము. నేనైతే టీ లవర్ కాదు, టీ హ్యాబిట్ లేదు. ఇక రివర్స్ మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలి కాబట్టి ఎనర్జీ కోసం బూస్ట్ తాగేసి కొన్ని స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోయాము. ఇక బయటకు వచ్చేటప్పుడేమో దొరలాగా ఫ్రంట్ గేట్ నుంచి వచ్చాము, రివర్స్ వెళ్ళేటప్పుడు మాత్రం దొంగల్లాగా బ్యాక్ గేట్ నుంచి వెళ్తున్నాము. ఎందుకు అంటే మాకు కంప్లీట్ డే కి 1 hour నుంచి 1.5 hour మధ్యలోనే ఉండాలి బ్రేక్ టైమింగ్, కానీ టీకే 50 minutes అయిపోయింది. ఇక మళ్ళీ మెయిన్ గేట్ నుంచి వెళ్ళామనుకోండి ఇంకో 10 minutes వేస్ట్ అవుతాయి, అందుకే బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోయాము. నాకు ఎప్పటికీ అర్థం కానీ మ్యాటర్ ఏంటి అంటే, వీక్ డేస్ లో లిఫ్ట్ లేట్ గా వచ్చిందంటే ఓకే, ఈవెన్ సాటర్డే కూడా లేట్ గానే వస్తుంది. నేనే ఒక పెద్ద లేజీ అంటే ఈ లిఫ్ట్ నాకన్నా పెద్ద లేజీలా ఉంది. ఇక బ్రేక్ఫాస్ట్ కేమో బయట షాప్స్ ఏవి లేవన్నా కదా, ఇక మా ఆఫీస్ కి నియర్ బై రామేశ్వరం కెఫే ఉంది, అక్కడ నుంచి ఆర్డర్ చేసుకున్నాము. ఎంత నియర్ గా ఉన్నా కెఫే పోయిందే లేదు. ఫస్ట్ టైం టేస్ట్ చూస్తున్నా, చట్నీ అయితే చాలా బాగుంది. చట్నీకి అయితే 10 out of 10 ఇస్తాను. ఇక తిన్నాక ప్రశాంతంగా వర్క్ చేసుకుంటుంటే ఈ ఫైర్ అలారమ్స్ ఒకటి ఓని కొట్టుకుంటున్నాయి. అసలు ఆఫీస్ లోనే ఎవరు లేరు, అలారమ్స్ ఎందుకు కొట్టుకుంటున్నాయి అబ్బా అనుకున్నాము. మీరు వినండి కావాలంటే. అసలు ఎక్కడి నుంచి ఫైర్ వస్తుందబ్బా అనుకున్నా. ఇక లాస్ట్ కి తెలిసింది ఏంటిది అంటే, అది ట్రయల్స్ కి వేసిన అలారము. ఇక మొత్తానికి లాగ్ ఆఫ్ టైం అయితే అయిపోయింది. ఇక లాగ్ ఆఫ్ చేసుకుని క్యాబ్ కోసం పోతే అక్కడ క్యాబే లేదు. అసలు ఈ క్యాబ్ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారో నాకు అర్థమే కాదు. లాగిన్ కి మాత్రం 1 hour ముందే వచ్చి కూర్చుంటారు, లాగ్ ఆఫ్ టైం అయిపోయినా ఇంకా రాలేదు. ఇక లాగౌట్ అయిన 15 minutes కి అయితే క్యాబ్ వచ్చింది. ఇక ఈ వీడియో కిందే ముచ్చట్లు. వీడియో అయితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ టు సబ్స్క్రైబ్. బాయ్.